మన ప్రభువుని యేసుక్రీస్తు మీ అందరిని శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనము. నేను దప్పిగని వాళ్ళ మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను అని వాగ్దానం ఇచ్చండి. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసేది వేస్తుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడిని అన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారండి. వెంటనే స్టేటస్ పెట్టిన చూడండి. ఇక్కడ దేవుడు మరి ఇక్కడ ఏమంటున్నారంటే, మనం ఉదయకాల సాయంత్రం ప్రార్థన చేస్తాం, అర్ధరాత్రి లేసి ప్రార్థన చేస్తున్నాం, ఇంకా త్యాగం చేస్తున్నాం. బైబిల్ అయితే నేను పూర్తిగా రాసేసానండి. ఇంకా దీవారాత్రులు మనం ప్రార్థన చేస్తున్నాం, ఇంకా బైబిల్ ధ్యానిస్తున్నాం. కాబట్టి దేవుడు ఏమంటున్నారంటే, అయినను నా సేవకుడు యాకోబు నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము. నేను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడైన యెహోవా ఇలాగ సెలవిచ్చినాడు. నా సేవకుడు యాకోబు నేను ఏర్పరచుకున్న యెషూరును భయపడకము అంటున్నారు. నేను తప్పుకున్న వాళ్ళ మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను నేను కుమ్మరిస్తానంటున్నారు. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తానంటున్నారు. నీకు పుట్టిన వారు నేను ఆశీర్వదిస్తానని అంటున్నారు అన్నమాట. వారు ఎలా ఉంటారంటే, నీటి కాలువలో ఇద్దరు నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదిగినట్లు వారు ఎదుగుతారు అంటున్నారు. అక్కడ నేను యెహోవానని మరి అక్కడ యాకోబు పేరు పెట్టుకును అంటున్నారు. మరి అక్కడ యెహోవా వాడినని తన చేతితో రాసి ఇశ్రాయేలుని మారు పేరు పెట్టుకున్నాను అంటున్నారు. ఇశ్రాయేల్ రాజుని యెహోవా వారిని విమోచకుడైన సైనిక అధిపతి యెహోవా ఎలాగ సెలవిచ్చినాడు అంటున్నారు. నేను మొదటి వాడను, కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడు లేరు అంటున్నారండి. మీరు వెరవకుడి, భయపడకుడి అంటున్నారు. పూర్వకాలం నుండి నేను నీకు ఆ సంగతి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు అంటున్నారు. నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా అంటున్నారు అన్నమాట. నేను తప్ప అసలు దుర్గం ఏదీ లేదు, ఉన్నట్టు కూడా నేను ఎరగనని చెప్పేసి దేవుడు అంటున్నారండి. ఎందుకంటే దేవుడు ఎంత మంచి వాగ్దానం ఇచ్చారు. దేవుడు మనల్ని తల్లి గర్భంలో నిరుపునికి మనల్ని ఎరిగిన దేవుడు మన దేవుడు అనమాట. మన దేవుడు సజీవుడు అనమాట. ఆయన వాక్ నిర్మలం అన్నమాట. యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపం చేసుకొనుకోము అంటున్నారు. నువ్వు నాకు సేవకుడు, నేను నిర్మించిన అంటున్నారు. ఇశ్రాయేలు నువ్వు నా సేవకుడు అయినా నేను మర్చిపోచాలని అంటున్నారు. మంచుడి పోయినట్లు అతిక్రమం నేను ఒబ్బు తొలుపుకున్నట్లు నీ పాపం నేను తుడిచివేస్తున్నాను. నేను విమోచించిన దిక్కుమళ్ళు కొనమంటున్నారు. గర్భం నుండి నిరూపించి నీ విమోచకుడు యెహోవా ఎలాగ సెలవిచ్చిన అంటున్నారు. యెహోవా నాకు నేనే సమస్తమైన జరిగించేవాడిని అంటున్నారు. నేను ఒక్కడిని ఆకాశమును విశాలపరిచినవాడు, నేనే భూమిని పరిచిన వాడిని అని అంటున్నారు అన్నమాట. ఇంకెందుకంటే భయం దేవుడు ఇంత మంచి వాగ్దానం ఇచ్చారు. ఆయన మనకు ఆపత్కాలను నమ్ముకుని సహాయుడు అనమాట. మనల్ని తోతుపరిచే దేవుడు కూడా ఆయన అనమాట. ఆయన పొందవలసి మన స్వస్థత కలిసి దేవుడు ఆయన అనమాట. భయపడద్దు అన్నారు. దేవుడు అయినా దిగులు పడద్దు, నేను బలపడతాను, నీ సహాయం చేయమని ఆయన అన్నారు. నీతి నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుంటానని అంటున్నారు అన్నమాట. భయపడవద్దని దేవుడు దినమాడుతాను. నీ పుట్టిన నేను ఆశీర్వదిస్తాను, నీ సొంతమైన ఆత్మను కొమ్మరిస్తానని చెప్పేసి ఏదైనా దేవుడు మాట్లాడుతున్నారండి. ఏదైనా వాగ్దానం అందరి జీతం నెరవేరని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత సరస్వతి ముద్ర ఘనమైన మనకు ఎలా తీసుకోతున్నారండి. అందమైన ప్రపంచం ప్రతి ఒక్క పెట్టిన పేరు పేరు జ్ఞానం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్క పెట్టి అవసరం తెచ్చండి, అక్కడ తెచ్చుకుని కోరికలు తెచ్చండి. చండి వీటిలో మంచి గుణిద్దరు శైలి దేవుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు తెచ్చండి. ఆది బస్సుల ప్రకారం ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్థపరచండి. వేదన తొక్కను వదచ్చండి. మింగిన వారు లేవతండి. మీ త్వరగా రానే మీరు శ్రేణికి మీద రక్షణ తెచ్చి మీ త్వరగా రాని మీరు శ్రేణి మీద చదువుబండి ఒక చెప్పుకుని ఎంత ప్రభుత్వం వాయిదా ఇచ్చామని మా ప్రభు పేరు క్రీస్తు పరిశుద్ధమైన అడిగి విడిగట్టి ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను, మనం చేసుకుంటున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.